అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఒరిస్సా నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న భారీ గంజాయిని స్వాధీనం చేసుకున్న నర్సీపట్నం రూరల్ పోలీసులు 75 లక్షల రూపాయలు విలువ చేసే గంజాయి పట్టివేత, 3 ముద్దాయిలు అరెస్ట్, 1 కారు, 2 బైకులు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం. 75 లక్షల రూపాయలు విలువ చేసే గంజాయితో పాటు 3 వాహనాలను పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం డీఎస్పీ పి శ్రీనివాసరావు నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈగల్ డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్ జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సమాచారం మేరకు నర్సీపట్నం గ్రామీణ సిఐ రేవతమ్మ, గొలుగొండ ఎస్ఐ రామారావు, నర్సీపట్నం రూరల్ ఎస్ఐ పి రాజారావు తమ సిబ్బందితో గొలుగొండ మండలం కొమిరా గ్రామ ప్రాంతం వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారని, ఆ సమయంలో వచ్చిన TN18 BM 3838, AP 31 CM 2708, AP 40 FR 8799 నెంబర్ కలిగిన వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయగా 9 బస్తాల్లో అక్రమంగా తరలిస్తున్న 216 కేజీలు గంజాయిని గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నామని, మరికొందరు వ్యక్తులు పరారీలో ఉన్నారని, వీరిని కూడా పట్టుకుంటామని తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 54 లక్షల రూపాయల వరకు ఉంటుందన్నారు. పట్టుబడిన వాహనాలతో 75 లక్షల రూపాయల వరకు విలువ ఉంటుందన్నారు. ఒడిశా రాష్ట్రం చిత్రకొండలో కొనుగోలు చేసి తమిళనాడుకు అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారని పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్, నర్సీపట్నం రూరల్ సర్కిల్, గొలుగొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని ఒక 216 కేజీల గాంజాయిని పట్టుకోవడం జరిగిందండి. దాంట్లో 1 కారు ప్లస్ 2 బైక్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ వివరాలు ఏంటంటే, మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన సమాచారం మేరకు నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ గారు రేవతమ్మ గారు, నర్సీపట్నం రూరల్ ఎస్ఐ రాజారావు, గొలుగొండ ఎస్ఐ రామారావు గారు మరియు సిబ్బంది వీళ్ళంతా కూడా గొలుగొండ మండలంలోని కొమిరి దగ్గర నిఘా వేస్తున్నారండి. నిఘా వేస్తుండగా అట్నుంచి 1 కారు, దానికి 2 బైక్స్ అడ్వాన్స్ పైలట్ చేసుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడైతే మన పోలీస్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. అడ్వాన్స్ పైలట్గా వస్తున్న ఒక అపాచీ బైక్, సుజుకి జిక్సర్ బైక్ మీద ఒక వ్యక్తి వెంటనే బండి వదిలేసి దూకి పారిపోయాడు. అలాగే పైలటింగ్ చేస్తున్న వెహికల్ కూడా ఒక బైక్ AP 31 CM 2708 TVS బైక్, అందులో 2 వస్తున్నారు. 2లో 1 వ్యక్తిని మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది, 1 వ్యక్తి పారిపోయారు. అలాగే కారును కూడా మనం ఆపి చెక్ చేస్తే కారులో సుమారుగా 9 బస్తాలు గంజాయి, దాన్ని వెయింగ్ వేస్తే ఒక్కొక్క బస్తాలు 24 కేజీలు చొప్పున 216 కేజీల గంజాయి మనకి దొరికిందండి. దీన్ని యాక్చువల్గా మనం ఈరోజు ఈ గంజాయిని మనం అరెస్ట్ చేస్తున్న వ్యక్తులు ఎవరైతే డెస్టినేషన్ పాయింట్ ఉందో అరుణ్ కుమార్ అని చెప్పేసి, ఈయనది బూడూరు గ్రామం, తిరువల్లూరు, తమిళనాడు అండి. ఈయన ఓల్డ్ అఫెండర్, ఈయన మీద కూడా కేసులు ఉన్నాయి. అలాగే తమిళనాడు నుంచే వచ్చిన A7 అండి, దినేష్ అని చెప్పేసి, ఈయన కూడా అక్కడ చిత్తూరు దగ్గర నుంచి వచ్చాడు. ఈయన మీద కూడా కేసులు ఉన్నాయి. ఈయన ప్లస్ ఇక్కడ మన దగ్గర పైలట్ చేస్తున్న వ్యక్తి మరియు సోర్స్ గడుగు కొండబాబు, తండ్రి రాజారావు, ఈయనది చింతపల్లి మండలం అండి. ఈయన మీద కూడా కేసులు ఉన్నాయండి. వీళ్ళంతా కలిసి ఏంటంటే, ఈ సరుకుని జాన్ బాయ్ అని ఒరిస్సాలోని చిత్రకొండ దగ్గర జాన్ బాయ్ దగ్గర నుంచి కొని అక్కడి నుంచి పూర్తిగా మోతతో 3 రోజులు 16, 17, 18 3 రోజుల పాటు మోసుకుంటూ రోలుగుంట లిమిట్స్లోని ఒక విలేజ్లో, బుచ్చంపేట విలేజ్ దగ్గరలో వీళ్ళు డంప్ చేశారండి. డంప్ చేసిన తర్వాత వీళ్ళకి ఇన్ఫర్మేషన్, ఎవరైతే ఈ తమిళనాడు వాళ్ళకి ఉన్నదో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కారు వేసుకొని వచ్చారు. అక్కడి నుంచి ఆ డంప్ని ఈ కారులో ఎక్కించి తీసుకొస్తుండగా మనం వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ కేసులో ఇంకా ఇంపార్టెంట్ ముద్దాయిలు ఉన్నారండి. వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే సోర్స్ ఉన్నారో సోర్సు, మీడియేటరు, ప్లస్ అందులో ఎవరైతే ఈ మీడియేటర్ ఉన్నాడో ఆయన మీద 4 కేసుల వరకు
గంజాయి కేసులు ఉన్నాయండి. ఒక అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది, ఒక పోక్సో కేసు ఉంది. ఆయన మీద రౌడీ షూట్ కూడా ఒక దగ్గరలో ఉన్న ఒక నియరెస్ట్ సర్కిల్లో ఉన్న ఒక పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రౌడీ షూట్ కూడా ఉంది. అలాగే ఇంకా కొంతమందిని కూడా మేము అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఈ కేసులో అరెస్ట్ చేయాల్సి ఉంది. అయితే ఈ కేసులో ఇప్పటివరకు మనం సీజ్ చేసిన గాంజా తాలూకా వాల్యూ తీసుకుంటే సుమారుగా ఓపెన్ మార్కెట్లో 54 లక్షల రూపాయలు గాంజా ఉంటుంది. అట్లాగే ఈ కార్, 2 బైక్స్, అలాగే నిందితుల దగ్గర నుంచి ఒక 3 ఫోన్లు కూడా సీజ్ చేసామండి. ఇందులోని ఈ కేసులో చాలా చాకచక్యంగా వర్క్ చేసిన రేవతమ్మ ఇన్స్పెక్టర్ గారు, అలాగే గొలుగొండ ఎస్ఐ రామారావు గారు, రాజారావు రూరల్ ఎస్ఐ, నర్సీపట్నం రూరల్ ఎస్ఐ గారు, అలాగే స్టేషన్ సిబ్బంది వాసుబాబు, హెడ్ కానిస్టేబుల్ సాయి సురేష్, నగేష్, త్రిమూర్తులు, వీళ్ళందరూ కూడా చాలా పకడ్బందీగా చాలా నైపుణ్యంతో వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది.